రెవెన్యూ చేయగలదా? జ్యుడిషియరీ చేయలేని పని రెవెన్యూ చేయగలదా? జ్యుడిషియరీ చేయలేని పని రెవెన్యూ చేయగలదా? భూ హక్కుల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. భూ హక్కుల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. 27వ జీవో భూ హక్కుల చట్టాన్ని వెంటనే 27వ జీవో భూ హక్కుల చట్టాన్ని వెంటనే ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అరాచకమైన పరిపాలన జరుగుతోంది, అన్యాయమైన పరిపాలన జరుగుతోంది. పేదల కడుపు కొట్టే విధంగా, పేదలకు అన్యాయం జరిగే విధంగా, పేదల ఆస్తులను ధ్వంసం చేసే విధంగా గత 4.5 సంవత్సరంగా పరిపాలన ఏ రకంగా సాగుతుందో మనందరికీ తెలుసు. పోలీసుల అరాచకాలు, వైసీపీ నాయకుల అరాచకాలు, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి స్టేట్ స్పాన్సర్డ్ కరప్షన్ అంటే ప్రభుత్వమే పెంచి పోషిస్తున్న అవినీతి ఈరోజు రాష్ట్రం అంతా రాజ్యమేలుతోంది. రకరకాల మాఫియాలు ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో. 5 మంది సామంతరాజులకు ఈ రాష్ట్రాన్ని కట్టబెట్టాడు. లిక్కర్, మైన్స్, శాండ్, ఈరోజు భూములు మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని తన అధికారాన్ని ఎవరు ప్రశ్నించకూడదనే ఒక తాపత్రయం, ఒక ఆ లక్ష్యం ఈరోజు జగన్మోహన్లో కనబడుతోంది. ఎక్కడికి పోయినా, ఎన్ని ఎలక్షన్లు వచ్చినా నేనే ఒక నియంతలాగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలా, ఒక నియంతలాగా అక్కడెక్కడో ఒక ఉత్తర కొరియాలో మనం విన్నాం కిమ్ అని, అలాంటి వ్యక్తిగా నేను ఈ రాష్ట్రానికి మిగిలిపోవాలనే ఒక దురుద్దేశంతో ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్న క్రమంలో ఆఖరుగా ఈ సమాజంలో ఎన్నో వ్యవస్థలను దారుణంగా ధ్వంసం చేశారు. శాసన వ్యవస్థ కానీ, ఈరోజు అధికారిక వ్యవస్థలు కానీ అన్నిటిని ధ్వంసం చేశారు. ఇప్పుడు ఆఖరణ జ్యుడిషియరీని పట్టుకున్నాడు. ఈ దేశంలో ఏ వ్యవస్థ మీదైనా నమ్మకం ఉంది అంటే ప్రజలకు అది ఒక్క జ్యుడిషియరీ వ్యవస్థ మీదే, న్యాయ వ్యవస్థ మీదే ఈరోజు ప్రజలకు నమ్మకం ఉంది. అందుకనే ఏ సమస్య వచ్చినా ప్రతి ఒక్కరు కూడా కోర్టుకు వెళ్తారు. ఎందుకంటే కోర్టులో నిష్పక్షపాతంగా తీర్పులు వస్తాయి. జడ్జెస్ ఒక పక్కన ఏ రోజు తీర్పు ఇవ్వరు, అందరికీ న్యాయబద్ధంగా ఉంటారనే ఒక నమ్మకం ఈరోజు ప్రజల్లో ఉంది. అందువల్లనే క్రిమినల్ కేసులే కాకుండా భూ తగాదాలు కానీ, రకరకాల భార్యాభర్తల మధ్యస్థాలు కానీ ఏదైనా ఈరోజు కోర్టుకు పోవడం ఆనవాయితీ. గత 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో న్యాయ వ్యవస్థ మీద అచంచలమైన విశ్వాసం ఈరోజు ప్రజల్లో ఉన్న క్రమంలో దాన్ని దెబ్బతీసే విధంగా పూర్తిగా ఈ రాష్ట్రంలోని భూముల మీద సర్వ హక్కులని వైకాపా నాయకులకు కట్టబెట్టే విధంగా పూర్తిగా వేరే ప్రతిపక్షాలకు తావు లేకుండా ప్రతిపక్ష కార్యకర్తలను దెబ్బ కొట్టడానికి, వారి భూములు లాగేసుకుని వారిని భయపెట్టైనా తన పార్టీలకు తెచ్చుకోవడానికి పూర్తిగా రాజకీయ కక్షతో ఈరోజు 27వ జీవోను తేవడం జరిగిందనే మాట ఈరోజు రాష్ట్రంలోని ఏ పిల్లవాడిని అడిగినా చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి ఏ పని చేసినా దాని వెనకల ఆయన స్వార్థం ఉంటుంది. దానికి కొన్ని ఉదాహరణలు కూడా చెప్పదలుచుకున్నా. ఈరోజు నేను మద్యాన్ని మేమే షాపులు పెట్టి అమ్ముతామన్నప్పుడు అబ్బా నిజంగానే బెల్ షాపులు లేకుండా చేస్తాడేమో, విచ్చలవిడిగా పారే మద్యాన్ని ఆపుతాడేమో అని అనుకున్నాం. తీరా చూస్తే ఒక పక్క పేదవారికి పథకాలని చెప్పి కొంత డబ్బు అందిస్తూ అదే పేదవారి వీక్నెస్ ఏదైతే మందు తాగాలా, కష్టపడి ఇంటికి వస్తే 2 పెగ్గులు మందు వేయాలనే ఒక వీక్నెస్ని క్యాష్ చేసుకొని తన ప్రభుత్వంలోని సొంత మనుషుల ద్వారా డిస్టిలరీస్ అన్ని వాళ్ళ గుప్పిట్లో ఉంచుకొని వాళ్ళ జే బ్రాండ్ మద్యాన్నంతా తయారు చేసి ఈరోజు ఆ మందును ప్రజలకు తాగిస్తున్నాడు. అంటే ఒక పక్క పేదలకు పథకాలు ఇస్తూనే ఇంకొక పక్క మద్యం ద్వారా ఆ డబ్బును తన జోబులో తెచ్చుకుంటున్నాడు. అట్లాగే నేచురల్ రిసోర్సెస్
ఈరోజు ఏదైతే సాహస సిద్ధంగా దేవుడి వల్ల దొరికే ఏదైతే ఈరోజు ఉన్నాయో ఇసుక కానీ మైన్లు కానీ మైన్స్ కానీ గ్రానైట్ కానీ మట్టి కానీ ఏదైతే ఉన్నాయో వాటి మీద పూర్తిగా నియంత్రణను తన సొంత సామంతరాజులకు ఎమ్మెల్యేలకు అప్పచెప్పారు. దాని ద్వారా కోట్లాది రూపాయలు ఈరోజు తన సొంత మనుషులకు సామంతరాజుల చేతులకు డబ్బు వస్తోంది. కడప జిల్లాలో ప్రతి నెల ఇసుక వ్యాపారం ద్వారా 23 కోట్ల ఆర్జన నిజం కాదా? ఎక్కడుంది జయప్రకాష్ కన్స్ట్రక్షన్స్ ఎక్కడుంది? మొట్టమొదట ఇసుక వ్యాపారం చేయడానికి జయప్రకాష్ అసోసియేషన్ కంపెనీని తెచ్చారు. ఎక్కడున్నాడు అతను? శేఖర్ రెడ్డి ఒక పేరు చెప్పారు తమిళనాడు నుంచి. ఎక్కడున్నాడు అతను? పూర్తిగా ఈరోజు తన సామంతరాల ద్వారా అన్ని 26 జిల్లాల్లో మనుషులను పెట్టుకొని సొంత వ్యాపారం. ఈరోజు గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది? ఇసుకను తరలించొద్దు, మెషినరీ పెట్టి జేసీబీలు పెట్టి ఇసుకను తోడొద్దు. మీరు ఒక్కసారి గమనించండి, ఎక్కడికి పోయినా 4 మీటర్లు 3 మీటర్ల లోతులో ఈరోజు ఇసుక తవ్వేస్తున్నారు. పూర్తిగా మిషన్లు పెట్టి ఇసుకనే లేకుండా చేస్తున్నారు ఏర్లలో, నదుల్లో కానీ. అలాంటి పరిస్థితుల్లో గ్రీన్ ట్రిబ్యునల్ ఇస్తే కూడా ఒక తీర్పు ఇస్తే ఆ తీర్పునే మీరు బేఖాతరు చేసే పరిస్థితులు ఉన్న ఈ రాష్ట్రంలో పూర్తిగా కోర్టులే లేకుండా ఒక ట్రిబ్యునల్ పెట్టి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి మీరు తీర్పులు ఇవ్వాలని ట్రై చేస్తున్నారంటే నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు 26 జిల్లాల్లో ఏ కలెక్టర్ అయినా మీ అదుపాజ్ఞంలో పనిచేయట్లేదా? చాలామంది కలెక్టర్లు ఈరోజు నేను చెప్తున్నా ఆన్ రికార్డ్, చాలామంది కలెక్టర్లు ఈరోజు వైసీపీ ఏజెంట్లుగా ఉంటున్నారు. ఐఏఎస్ చదువుకున్నామనే జ్ఞానం కూడా లేదు ఐఏఎస్లు కొంతమందికి. ఐఏఎస్ చదువుకున్నాం, ముస్సోరిలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ముస్సోరిలో ట్రైనింగ్ తీసుకున్నాం. ఈ దేశం కోసం మేము సేవ చేయడానికి రాజ్యాంగపరమైన హక్కులు ప్రజలకు ప్రసాదించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆత్మసాక్షిగా మేము ప్రమాణం చేసి ప్రజల మధ్యకు వచ్చామనే జ్ఞానము లేకుండా కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్లు ఈరోజు వైసీపీ ఏజెంట్లుగా ప్రవర్తించిన మాట వాస్తవం కాదా? కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, ఎస్పీలు, డిఎస్పీలు ఈ మాదిరిగా గవర్నమెంట్కి వంతబాడే ఈ పరిస్థితుల్లో రేపు ట్రిబ్యునల్ పెట్టి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెడితే ఆ ఐఏఎస్ ఆఫీసరు న్యూట్రల్గా అంటే నిష్పక్షపాతంగా తీర్పులు వస్తాయనే నమ్మకం ఈ రాష్ట్రంలో ఏ వ్యక్తికైనా ఉందా? ఇది ప్రజలందరూ గమనించాలి. ఇలాంటి అన్యాయమైన పరిస్థితుల్లో ఇలాంటి జీవోలు తెచ్చి భూముల్ని మొత్తం వారు ఎవరికి చెప్తే లోకల్ వైకాపా నాయకులు ఎవరికి చెబితే వారికి దారాదత్తం చేయడం అనేది వాస్తవం కాదా? ఇలా పూర్తిగా రాష్ట్రంలోని భూమినంతా వైసీపీ నాయకుల చేతుల్లోకి తెచ్చుకొని ఒకప్పుడు వెస్ట్ బెంగాల్లో కూడా ఇలాగే నడిచిందట. పూర్తిగా వెస్ట్ బెంగాల్లో కూడా ఇట్లాంటి 30 సంవత్సరాలు ఒక పార్టీ అధికారం చెలాయించింది. వెస్ట్ బెంగాల్లో కూడా ఇదే పరిస్థితి. ఈరోజు ఆ పరిస్థితికి ఈ ఆంధ్రాన్ని తేవాలనుకుంటున్నాడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి పరిస్థితిని మనము ఖచ్చితంగా ఎదుర్కోవాలా. ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తేనో లేదంటే ఒక రాస్తారోకో చేస్తేనో ఈరోజు ఈ గుడ్డి చెవిటి ప్రభుత్వానికి వినపడదు, కనపడదు. దీనికి ఒక్కటే జవాబు, వచ్చే సార్వత్రిక ఎన్నికలు చాలా ముఖ్యమైనవి ఈ రాష్ట్రానికి. ఈ రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా బతకాలన్నా, తలెత్తుకొని తిరగాలన్నా, ప్రతి వ్యక్తి తన స్వేచ్ఛగా సంతోషంగా సమాన అవకాశాలతో మెలగాలన్నా, ఒకప్పుడు గాంధీజీ చెప్పాడు, ఈ సమాజంలో అట్టడుగునున్న వ్యక్తి కూడా స్వేచ్ఛావాయులు పీల్చినప్పుడే, కుల మత భేదాలు లేని సమాజాన్ని మనం సృష్టించినప్పుడే, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛావాయులు పీల్చగలిగినప్పుడే ఇది రామరాజ్యం అన్నాడు. అలాంటి రామరాజ్యం కావాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి దిగిపోవాలి. అది ఒక్కటే దీనికి శాశ్వత పరిష్కారం. ఆ పరిష్కారం దొరకాలంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిజంగా కూడా వైఎస్ఆర్ ఆత్మకు శోభిస్తూ ఉంటుంది. ఈరోజు ఇలాంటి వ్యక్తి నాకు పుట్టాడా, ఇలాంటి పరిస్థితి నాకు వచ్చిందా, నా పేరు పెట్టుకుని ఒక పార్టీ పెట్టి ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తున్నాడే అని వైఎస్ రాజశేఖర్ గారి ఆత్మ ఈరోజు బాధపడుతూ ఉంటుంది. ఇంకా కొంతమంది నాయకులు బాగా కొడుతున్నారు. వైఎస్ఆర్ గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు, ఆరోగ్యశ్రీ పెట్టారు. వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఫీజు రియంబర్స్మెంట్లు, ఆరోగ్యశ్రీలు ఎలా నడిచేవి, ఈరోజు ఎలా నడుస్తున్నాయో దేశమంతా తెలుసు.
ఈరోజు ఎక్కడ చూసినా కాలేజీలకు అప్పులు పెట్టారు, కోట్లాది కోట్లు పెండింగ్ పేమెంట్స్ ఉన్నాయి. ఈరోజు ఏ కాలేజీకి పోయినా ఆఖరికి మాకు గవర్నమెంట్ ఇస్తే డబ్బు మాకు అవసరం లేదు, మీరు తెచ్చి కట్టండి అని తల్లిదండ్రులను బెదిరించే పరిస్థితి. డబ్బు కట్టకపోతే హాల్ టికెట్లు ఇవ్వలేని పరిస్థితి కాలేజీలు. ఇలాంటి పరిస్థితుల్లో ఫీజు రియంబర్స్మెంట్ కరెక్ట్గా నడుస్తోందా? అట్లాగే ఆరోగ్యశ్రీ 100 కోట్ల రూపాయలు ఈరోజు హాస్పిటల్స్కు అప్పు ఉన్నారు గవర్నమెంట్. వాళ్ళే చేతులు ఎత్తేశారు, మేము ఇంకా ఆరోగ్యశ్రీ తరపున వైద్యం చేయలేము, మాకు డబ్బులు ఇస్తేనే మాట్లాడతామనే పరిస్థితి. అలా వైఎస్ఆర్ ఆత్మగా క్షోభించేలా, వైఎస్ రాజశేఖర రెడ్డి బాధపడేలా ఈరోజు పరిపాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి అందరం కూడా బై బై జగన్ అని చెప్పకపోతే పూర్తిగా ఈ రాష్ట్రం మరో ఉత్తర కొరియానో లేకపోతే సౌత్ ఆఫ్రికా దేశాల్లో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్న ఏ కెన్యానో నైరోబీ లాగా ఇక్కడ కూడా తయారవుతుందని నేను ప్రజలందరికీ కూడా వేడుకుంటున్నాం. ఈ ఒక్కసారి మాత్రం ప్రతి ఒక్కరూ కూడా చైతన్యవంతులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టకపోతే, దానికి ప్రత్యామ్నాయంగా ఉన్న తెలుగుదేశం జనసేన పార్టీని గెలిపించకపోతే, మళ్ళా చంద్రబాబు నాయుడు గారు పదవిలోకి రాకపోతే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ప్రజలకు అందరికీ కూడా చేతులెత్తి మొక్కుతున్నాం. ఒక్కసారి ఈ సార్వత్రిక ఎన్నికలు ఖచ్చితంగా రాజశేఖర్ని సాగనంపండి. మేము ఇక్కడి నుంచి 10 సార్లు 1000 సార్లు మాట్లాడినా, గొంతు చించుకున్నా ఈ జగన్మోహన్ రెడ్డి ఆ 27 జీవనం రద్దు చేయడు. ఎందుకంటే అతను ఒక సైకో. మనం ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని లక్షల మంది చెప్పినా అతనికి వినపడదు. ఎందుకంటే ఇక్కడ రియాలిటీలో ఉండడు అతని ప్రపంచం అతనిది. కాకపోతే చేసే దురాగతాల మీద, ప్రభుత్వం చేసే అరాచకాల మీద స్పందించాల్సిన అవసరం ఉంది, ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది, ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఇంతమంది పెద్దలు కూడా ఈరోజు మాట్లాడుతున్నారు. ఇంకా ఎక్కడైనా చీమంతా ఈ ప్రభుత్వానికి జ్ఞానం ఉంటే, విజ్డమ్ అనేది ఉంటే, జ్ఞానం అనేది ఉంటే ఇప్పటికైనా 27 జీవోను రద్దు చేయండి. అది ఒక అరాచకమైన జీవో. అది జ్యుడిషియరీ చేతుల్లోనే ఉండాలా. సివిల్ రైట్స్ అన్నీ కూడా న్యాయ వ్యవస్థే ప్రజల హక్కుల్ని కాపాడాలా. ఎందుకంటే రాజ్యాంగ పరంగా మూడు వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో, శాసన వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, అట్లాగే న్యాయ వ్యవస్థ, ఇవన్నీ కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టారు రాజ్యాంగంలో. బిఆర్ అంబేద్కర్ గారు అంత ఈజీగా రాయాల రాజ్యాంగాన్ని. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టారు. ఏ వ్యవస్థ ఎక్కడ దెబ్బతిన్నా ఇంకో వ్యవస్థ దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకు ఏ ఎమ్మెల్యేనైనా ఎవరినైనా సస్పెండ్ చేశారనుకోండి ఒక అసెంబ్లీలో, వెంటనే కోర్టుకు వెళ్తారు. ఎందుకంటే శాసన వ్యవస్థలో ఎక్కడైనా సరే ఆధిపత్య ధోరణి కనపడితే న్యాయ వ్యవస్థ దాన్ని సరిదిద్దాలి. న్యాయ వ్యవస్థలో ఎక్కడైనా ఆధిపత్య ధోరణి కనపడితే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ దాన్ని సరిదిద్దాలి. అట్లా అన్నిటినీ కూడా ఒక స్టేజ్లో పెట్టి అన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అన్నీ పూర్తిగా కంట్రోల్ చేసే విధంగా దీన్ని రాజ్యాంగాన్ని రూపొందించిన క్రమంలో న్యాయ వ్యవస్థను దెబ్బకొట్టే విధంగా ఏ వ్యక్తి ప్రవర్తించినా అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అగైనెస్టే, వ్యతిరేకమే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించే ప్రశ్నే లేదు. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో లేదు ఈ జిల్లాలో అంబేద్కర్ సంక్షేమ రాజ్యాన్ని తెస్తాం. బడుగు బలహీన వర్గాలకు, నిమ్న వర్గాలకు సమాన అవకాశాలు కల్పించే విధంగా పోరాడతామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, దానికి సంబంధించి ప్రజా సంఘాలను, కుల సంఘాలను అందరినీ కూడా చైతన్యవంతం చేసి రాబోయే ఎలక్షన్లలో పూర్తిగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా పోరాడతామని మరొక్కసారి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, ఇప్పటికైనా 27వ జీవోను రద్దు చేయండి, ప్రజలకు మేలు చేయండి అని ఇక్కడి నుంచి మీకు ఒక్కసారి వేడుకుంటూ, లేకపోతే 2024 ఏప్రిల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మిమ్మల్ని చిత్తుగా ఓడిస్తారని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మీ మేడా విజయశేఖర్ రెడ్డి, రాజంపేట. మీరు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పారు. గత 4 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి దేవుడు అని కొలిచారు. ఇప్పుడు మీకెందుకు ఏ రోజు కూడా ఈ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి దేవుడని ఎప్పుడు చెప్పలా. మేము ఒక్కటే చెప్పిన, 2.5 సంవత్సరం కింద ఒక ఇంటర్వ్యూ ఇచ్చా. ఆ ఇంటర్వ్యూలో ఒక్కటే చెప్పాం,
ఏదైనా ప్రభుత్వం మంచి చేస్తే మంచి అనాల్సిందే, చెడు చేస్తే చెడు అనాల్సిందే. మంచి కన్నా చెడు ఎక్కువైనప్పుడు ఖచ్చితంగా చెడ్డను మనం తొక్కిపారేయాల్సిందే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసినప్పుడు ఖచ్చితంగా మెచ్చుకుంటాం. లేదు ఏ వ్యక్తి మంచి చేసినా మెచ్చుకుంటాం. ఎందుకంటే ప్రజా జీవితంలో ఒక పక్కగా ఎవరిని మనం మాడకూడదు. ఒకరికి ప్రతిదీ నిష్పక్షపాతంగానే మాట్లాడాలి. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే పేదలకు మంచి జరిగే పథకం ఏదైనా ఇచ్చినా, లేదంటే సచివాలయాల ద్వారా కొన్ని ఆ రోజు సేవలను ప్రారంభించినా ఖచ్చితంగా మెచ్చుకున్నాం. కానీ దాంట్లో కూడా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారనే విషయం ఈ మధ్యకాలంలో బయటపడుతోంది. అందుకనే గత 1.5 సంవత్సరంగా నేను వైసీపీ నుంచి దూరంగా బయటికి వెళ్ళిపోయా. ఈరోజు మాట్లాడటా నేను వైఎస్ జగన్మోహన్ ఎదురుగా 1.5 సంవత్సరం నుంచి కూడా నేను పార్టీతో తెగంపలు చేసుకుని బయటకు వచ్చా. ఎందుకంటే ఒకటి విధానాలలో స్వార్థం. జగన్మోహన్ రెడ్డి చేసే ఏ పనైనా వెనకల నిగూఢమైన స్వార్థం ఉంది అనేది నాకు అనిపిస్తోంది, ప్రజలకు కూడా అనిపిస్తోంది. ఫస్ట్ 1.5-2 సంవత్సరాల్లో లేని అసంతృప్తి ఈరోజు ఎందుకుంది ప్రభుత్వం మీద? ప్రజలంతా ఎందుకు తిడుతున్నారు? ఫస్ట్ 2 సంవత్సరాలు ఎందుకు తిట్టలేదంటే ఆ రోజు ఎవరికి అర్థం కాల. ఆయన చేస్తున్న పనులకు వెనకల ఏముంది, ప్రజలు మేరు కొడుతున్నాడా చెడు కొడుతున్నా విషయం మాకు అర్థం కాల. కానీ ఈరోజు క్లిష్టంగా అర్థమవుతోంది. రెండవది సైంటిఫిక్ వేలో, వాస్తవంగా సైంటిఫిక్ వేలో జిల్లాల వర్గీకరణ జరగల. జిల్లాలను బైఫర్కేట్ చేసినప్పుడు 13 జిల్లాలను పెంచినప్పుడు ప్రతి జిల్లాలో కూడా అక్కడున్న పార్లమెంటరీ నియోజకవర్గం పేరు ఏదైతే ఉందో ఆ జిల్లానికే ఇస్తామని ముందు చెప్పారు. ఆ స్థానంలోనే మెడికల్ కాలేజీ పెడతామని చెప్పారు. మాకు అన్యాయం జరిగింది. రాజంపేటకు మెడికల్ కాలేజ్ ఇవ్వకుండా మదనపల్లికి తీసుకుపోయారు కొంతమంది మాయమాటలు చెప్పి, ఈ వైసీపీ ప్రభుత్వంలోని ముఖ్య నాయకులు. అట్లాగే రాజంపేటకు అన్నమయ్య జిల్లా పేరు పెట్టి, నేను రాయచోటికి ఇవ్వద్దని చెప్పట్లా, రాయచోటికి ఒక జిల్లా ఇచ్చుకోండి, మాకే అభ్యంతరమే లేదు. రాయచోటికి మేమేమి వ్యతిరేకం కాదు. కానీ రాజంపేటను కూడా మీరు ఇంకొక జిల్లా చేయని అడిగాం. రాజంపేట, కోడూరు, బద్వేలు ఈ 3 కలిపి మాకు జిల్లా ఇవ్వండి అని మేము అడిగాం. మీరు రాయచోటి మిగతా 3-4 కాన్స్టిట్యూషన్ కలిపి ఒక జిల్లా ఇచ్చుకోండి, మాకు అభ్యంతరమే లేదు. కానీ అన్నమయ్య తిరిగింది ఎక్కడ? అన్నమయ్య పెరిగింది ఎక్కడ? అన్నమయ్య 32,000 సంకీర్తనలు పాడింది ఎక్కడ? రాజంపేటలో. అలాంటి రాజంపేటను పక్కన పెట్టి ఇంకొక ఊరికి ఆ పేరు పెట్టడం న్యాయం కాదనే ఒక బాధతోనే మేము తిరగబడ్డాం అక్కడి నుంచి. ఎందుకంటే మా ప్రాంతానికి అన్యాయం జరిగితే, మా ప్రాంత ప్రజలు మమ్మల్ని అసహించుకుంటే ఆ పార్టీలో ఎలా ఉండగలం? అదొక్కటే కారణం కాదు, అదే రకరకాల కారణాలు. రాజంపేట ప్రాంతానికి అన్యాయం జరగడం, అట్లాగే ఈ ప్రభుత్వం చేస్తున్న దురాక్రమణలు. ఈరోజు ఎక్కడ చూసినా పోలీస్ కేసులు. మీకు ఒకటే చెప్తున్నా, ఎప్పుడైతే నేను ఉద్యమాన్ని బలోపేతం చేసి రాజంపేటలో ఉద్యమం చేశామో ఆ రోజు నుంచి నా ఎంటబడి తిరిగే ప్రతి వ్యక్తి మీద కేసులు పెడుతున్నారు. ఈరోజు ప్రత్యక్ష సాక్ష్యము సుండుపల్లిలో ఈరోజు నా చుట్టూరు తిరిగే ప్రతి వ్యక్తి మీద కేసులు పెడుతున్నారు. స్టేషన్ రమ్మని బండబూలు తిడుతున్నారు. వాళ్ళ భూములు లాగేసుకునే పరిస్థితి, అక్రమంగా పోలీసులో పోయి కంచెలేసే పరిస్థితి. రాయవరం మిట్టమీదిపల్లిలో సుండుపల్లిలో ఒక దళిత మహిళకు చెందిన మామిడి తోటను మీరు ధ్వంసం చేశారని, దానిపై మీపై SC/ST కేసు నమోదైందని, అందుకు మీకు ప్రభుత్వం సహకరించలేదని, అందుకే మీరు బయటకు వచ్చేసారనే ఆరోపణలు బలంగా వినపడుతున్నాయి. రైట్. దానికి కూడా సమాధానం ఏంటంటే, దళిత మహిళకు భూమి ఉందని మీరు అంటున్నారు. ఆమె దగ్గర ఏమైనా పేపర్ ఉందా? ఒక డీకేటీ పట్టానో లేదంటే ఎంజాయ్మెంట్ 1Bనో అడంగలో 30-40 సంవత్సరాలుగా ఆమె ఆధీనంలో భూమి ఉందని మీరు అంటున్నారు కదా. 30-40 సంవత్సరాల్లో ఎన్ని అసైన్మెంట్ కమిటీలు జరిగాయి? 30-40 సంవత్సరాల నుంచి ఒక 6-7 అసైన్మెంట్ కమిటీలు జరిగాయి కదా. ఈ అసైన్మెంట్ కమిటీల్లో ఆమె భూమి పెట్టుకుని ఎందుకు డీకేటీ పట్టా చేయించుకోలేదు? నిజంగా ఆమెదైతే ఆమె దగ్గర ఏ పేపర్ ఉన్నా తెమ్మనండి. ఆమెదంటే నేను ఇప్పుడే రాజకీయం మానేస్తా. రెండవది, పల్లెల్లో చాలామందికి గొడవలు ఉంటాయి. భూ గొడవలు కావచ్చు, ఇళ్ళ దగ్గర స్థల గొడవలు కావచ్చు, రకరకాలుగా ఉంటాయి. ఆ దళిత మహిళకు, ఆ ఊరిలోని ఇంకొంతమంది దళితులకు, అక్కడ పక్కనే ఉన్న బురలదీనిపల్లిలోని బీసీలకు
సమస్య ఉంది ఆ భూమి మీద. మాదంటే మా దగ్గర కొట్లాడుకుంటున్నారు. కొట్లాడుకున్నప్పుడు ఆమెకి వ్యతిరేక వర్గమైన కొంతమంది వ్యక్తులు నా దగ్గరికి వస్తే నేను వాళ్ళను ఇది అందరికీ న్యాయంగా జరగాల, ప్రతి ఒక్కరికి చెందాలనే నేను ముందుకు వస్తే నన్ను ఎలాగైనా కేసులు ఇరికించి రాజకీయంగా నన్ను దెబ్బ కొట్టాలనే ఒక తాపత్రయంతో ఈరోజు వైకాపా ముఖ్య నేతలు నా మీద కేసు పెట్టిన మాట వాస్తవం కాదా? నేను ఒకటే అడుగుతున్నా, దళిత వైకాపా నేతలు గతంలో కూడా మీతో పాటు పనిచేసిన వాళ్ళే కదా, అప్పుడు మీరు ఎందుకు మేనేజ్ చేసుకోకపోయినారు? ఒకటి, వాళ్ళల్లో ఉన్న కుట్రలు కుతంత్రాలు నాకు తెలియదు. ఎక్కడెక్కడో మనసులో పెట్టుకొని ఏవేవో వాళ్ళ మనసులో పెట్టుకొని నన్ను తొక్కుతారని నాకు తెలియదు. నేను ఏదైనా ఓపెన్గా మాట్లాడేవాడిని. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు టీడీపీలో ఉన్నారు. మీరు 14 నుంచి ఇప్పటి వరకు ఒకటిన్నర సంవత్సరం ముందు వైసీపీలో ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ టీడీపీలో ఉన్నారు. రోజుకో నాయకుడి గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ప్రజలు మీ మాటలు ఎంతవరకు నమ్ముతారని మీరు అనుకుంటున్నారు? దీనికి ముందర కొంత ఉపోద్ఘాతం ఏంటంటే 2006లో నా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించా. నేను బెంగళూరు ఇన్ఫోసిస్ కంపెనీలో పనిచేసేటప్పుడే చంద్రబాబు నాయుడు గారి విధానాల మీద, చంద్రబాబు నాయుడు గారి ఆశయాల మీద, ఆయనకి ప్రజల పట్ల ఉన్న తపన మీద ఆకర్షితులై నేను 2006లోనే పీలేరులో టీడీపీలో యాక్టివ్గా పనిచేశా. ఆ రోజు మా అక్క మిన్నమరెడ్డి శ్రీదేవి గారిని కేవీపల్లి జెడ్పీటీసీగా పోటీ చేయించాం టీడీపీ తరఫున. దురదృష్టవశాత్తు 1000 ఓట్ల తేడాతో ఓడిపోయింది. కానీ కేవీపల్లె పీలేరు మండలాల మీద గట్టి పట్టు సాధించాం. కలికిల్లోనే నేను పెళ్లి చేసుకున్నా. మా మామగారు రెడ్డివారి ప్రభాకర్ రెడ్డి ఆ రోజు మండల తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంటు. అట్లా 3 మండలాల మీద మనకు మంచి పట్టు ఉండేది. అలాంటి పరిస్థితుల్లో 2009లో నేను ఇంతియాజ్ అహ్మద్ గారిని పూర్తిగా సపోర్ట్ చేయడం జరిగింది. టీడీపీ అభ్యర్థిగా ఆయన ఆ రోజు 2009లో రంగంలో ఉన్నారు. ఆ రోజు పూర్తిగా ఆయనకు సపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత రకరకాల కారణాల వల్ల ఇంతియాజ్ గారు, మేమంతా, మా వర్గం అంతా కలిసి తర్వాత తదనంతర పరిణామాల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం, పీలేరుకు ఒక ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయ్యి పీలేరుకు న్యాయం జరిగేటప్పుడు మనం ఎందుకు అడ్డుపడాలి, మనం ఎందుకు ప్రతిపక్షంలో ఉండాలి, ఆయనతోనే కలిసి పీలేరుని డెవలప్ చేద్దామని ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు ఆ రోజు కిరణ్ కుమార్ గారితో కలవడం జరిగింది. ఆ తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోవడంతో ఆ రోజు నేనే పట్టుబట్టి, ఆన్ రికార్డ్ చెప్తున్నా, నేనే పట్టుబట్టి టీడీపీకి వెళ్ళాలా, టీడీపీకి వెళ్తేనే మనకు మేలు జరుగుతుందని ఆ రోజు ఇప్పుడున్న రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున గారిని ఒప్పించి మరీ తీసుకెళ్లిన మాట వాస్తవం కాదో మీరు ఎమ్మెల్యేని అడగాలి. చాలా భీకరంగా ఆ రోజు ఫైట్ చేశాను నేను, టీడీపీకి పోవాలా మనమని. కొంతమంది కులపిచ్చి ఉన్న వ్యక్తులు ఆ రోజు వ్యతిరేకించారు. మా ఇంట్లో కూడా, మా బంధువులు కూడా చాలామంది వ్యతిరేకించారు, కులపిచ్చి ఉన్న వ్యక్తులు కొంతమంది. అయినా నేను ఒకటే చెప్తున్నా, నాకు కులం ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యం, మన ఎంటబడి ఉన్న కార్యకర్తలు ముఖ్యం. కార్యకర్తలను కాపాడుకోవాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో చేరాలని కొట్లాడిన వ్యక్తిని నేను ఆ రోజు. 2019 వరకు ఉన్నాం. 19లో ఏ రోజైతే ఎమ్మెల్యే గారు నన్ను పిలిచి మనము వైకాపాకి వెళ్తున్నాం, ఈ పార్టీలో మాకు మర్యాద లేదు అని ఒక మాట నాకు చెప్పినప్పుడు నేను వ్యతిరేకించా. గంటకు పార్టీలో మాట నాకు ఇష్టం లేదు, నేను పక్కా చంద్రబాబు నాయుడు గారి అభిమానిని, ఆయనతోనే ఉండాలనుకుంటున్నా, నేను మీతో రానని తెగేసి చెప్పిన వ్యక్తి నేను. మళ్ళా ఆన్ రికార్డ్ చెప్తున్న ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారితో కూడా మీరు చెక్ చేసుకోండి. ఆ రోజు 2-3 మీటింగ్లు కూడా పెట్టా నేను, 2-3 ప్రెస్ మీట్లు కూడా పెట్టి విమర్శించా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు 700-800 కోట్ల రూపాయల ఫండ్స్ ఇచ్చారు, నిధులు ఇచ్చి రాజంపేటను బాగుపరిచారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో శ్రీరామునికి సంబంధించిన స్టేట్ ఫెస్టివల్ భద్రాచలం తర్వాత మనకు అత్యంత గౌరవంగా భావించే కోదండరామస్వామి దేవాలయానికి స్టేట్ ఫెస్టివల్ హోదా ఇచ్చారు. రాజంపేటను ఊవెత్తున ఆకాశానికి లేపారు. రాజంపేటను ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక అగ్రభాగాన్ని నిలిపే విధంగా, ప్రతి ఒక్కరూ గుర్తించే విధంగా, ఒంటిమిట్ట రామాలయాన్ని ప్రసిద్ధి చెందే విధంగా ఆ రోజు చేయూతనిచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. దానికి టీటీడీ నిధుల్ని 100 కోట్ల రూపాయల నిధుల్ని ఇచ్చే విధంగా ఆ రోజు జీవో తెచ్చారు. 60 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టారు గత గవర్నమెంట్లో. ఆ తర్వాత ఇప్పుడైతే అభివృద్ధి కుంటుపడింది మాట వాస్తవం. మేము చాలాసార్లు, నేను కూడా టీటీడీలో చాలా వర్కులు చేశా.
కొండ మీద చాలా గెస్ట్ హౌస్లు కట్టాం గవర్నమెంట్ అదే టీటీడీ నిధులతోనే, రోడ్లు వేసాం. ఒక కాంట్రాక్టర్గా నేను ఈవెన్ టీటీడీ తరపున కళ్యాణ వేది కూడా ఒంటిమిట్లో కట్టింది మేమే. అలాంటి పరిస్థితుల్లో మేము చాలాసార్లు సీఈలను అట్లాగే జేఈఓ గారిని చాలాసార్లు విరమించుకోవడం జరిగింది. మిగతా డబ్బులు కూడా పెట్టి మీరు ఒంటిమిట్ డెవలప్ చేయండి అని అడిగితే పట్టించుకున్న వ్యక్తే లేడు. ఈ గవర్నమెంట్లో పట్టించుకున్న వ్యక్తే లేదు. అందుకనే కొంత టైం ఇచ్చాం. మీరు అంటున్నారు ముందు పొగిడారు కదా ఇప్పుడు తిడుతున్నారని. కొంత పీరియడ్ ఎవరికైనా, జస్టిఫికేషన్ పీరియడ్ ఎవరికైనా ఉంటుంది, ఏ గవర్నమెంట్కైనా. ఇచ్చాం, కానీ మాకేం జరగల. ఎమ్మెల్యే గారితో కూడా మీరు అడగండి, ఒంటిమిట్టకు ఈ 4 సంవత్సరాల్లో ₹1 డబ్బు ఖర్చు పెట్టారా? ఏదైనా ఒక ప్రాజెక్ట్ తెచ్చారా? రెండవది, నీటితో కలకల్లాడుతున్న ఒంటిమిట్ట చెరువు 2014 నుంచి 19 మధ్య ఒంటిమిట్ట చెరువు నీటితో కలకల్లాడుతుండేది. శ్రీరామ ఎత్తిపోత పథకం పెట్టి 40 కోట్లతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు ఇచ్చారు సోమశిల బ్యాక్ వాటర్ నుంచి. ఈ రోజు అది నిరుపయోగమై పనిచేయని పరిస్థితి చేరుకుంది. కారణం మెయింటెనెన్స్ లేక. ఒక 40 లక్షలు 50 లక్షలు పెట్టి మెయింటైన్ చేస్తే నీటితో కలకల్లాడాల్సిన చెరువు ఈరోజు ఎండిపోయి ఘోరాతి ఘోరంగా తయారైన మాట వాస్తవం కాదా? అట్లాగే గత 5 సంవత్సరాల్లో అంటే 2014 నుంచి 19 మధ్య వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే 50 కోట్ల రూపాయలు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వెనుకబడిన జిల్లాలకు 50 కోట్లు ఇచ్చారు ప్రతి సంవత్సరం. ఈ ఉమ్మడి కడప జిల్లాలో గెలిచిన కాన్స్టిట్యున్సీ ఒక్క రాజంపేట కాబట్టి టీడీపీ తరఫున ఆ రోజు ఆ 50 కోట్ల రూపాయలను ప్రతిసారి రాజంపేట కాన్స్టిట్యున్సీకి ఇచ్చారు. ఒక్కొక్కసారి 2-3 మండలాలు డెవలప్ చేశాం. ఆ డబ్బుతోనే సుండుపల్లిలో ఆల్మోస్ట్ 70 నుంచి 80 కోట్ల రూపాయల డబ్బుతో రోడ్లు వేసాం. మీరు చూడండి, కొండ ప్రాంతాలైన మాచిరెడ్డి గారిపల్లి, పించ, సొంటంవారిపల్లి, రాయవరం, పెదనే కాలువ, ఈ గ్రామాలన్నీ చాలా చాలా రిమోట్ విలేజెస్. ఆ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి సీసీ రోడ్ వేసిన మాట వాస్తవం కదా? కారణం ఆ డబ్బే. అట్లాగే రాష్ట్ర నిధుల నుంచి కూడా చాలా డబ్బులు వచ్చాయి, చాలా డెవలప్ చేశాం. కానీ ఈ ప్రభుత్వ హయాంలో మీరు ఒక్కసారి గమనించండి, ఈరోజు రాయచోట్లో జరుగుతున్న అభివృద్ధి ఏమిటి, రాజంపేట జరుగుతున్న అభివృద్ధి ఏంటి ఒకసారి చెప్పండి నాకు. ఈరోజు రాయచోట్లో రకరకాలుగా 4 రోడ్ల 4 లేన్ రోడ్స్ వేస్తున్నారు. ఎక్కడ చూసినా కొత్త కొత్త బిల్డింగ్లు కడతారు, స్టేట్ గెస్ట్ హౌస్ కడతారు, రకరకాల బిల్డింగ్లు కడతారు. ఈరోజు 4 లేన్ల రేట్లు చూస్తున్నాం. ఎక్కడ చూసా రాజంపేటలో 4 లేన్ల రోడ్డు ఒక్కటన్నా ఉందా? కనీసం ఒక తట్ట కాంక్రీట్ వేసిన పరిస్థితి ఎక్కడైనా రాజంపేటలో ఉందా? మాట్లాడితే ఎమ్మెల్యే గారు, మున్సిపల్ చైర్మన్ గారు గొంతు చించుకొని మాట్లాడతారు. ప్రెస్ మీట్ పెట్టి మున్సిపల్ కార్యాలయాల్లో మొత్తం అందరినీ పిలిచి మాట్లాడేస్తారు. 100 కోట్లతో మాస్టర్ ప్లాన్. మీ వర్కులు చేసుకోవడానికో రాయచోటితో పాటు మిగతా ప్రాంతాలను డెవలప్ చేసిన బాధ్యత జగన్మోహన్ గారి మీద లేదా అని అడుగుతున్నా నేను. రాయచోటి వెనకబడిన ప్రాంతం ఖచ్చితంగా అభివృద్ధి చెందాల్సిందే. దానికి నేను కూడా సుముఖంగా ఉన్నాం, నేను కూడా సపోర్ట్ చేస్తా. మాకు రాజంపేటంతో రాయచోటి కూడా అంతే. కాకపోతే కొంత మా ప్రాంతం మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. రాయచోటి డెవలప్ కావాల్సిందే. కానీ ఈరోజు రాయచోటి జరుగుతున్న డెవలప్మెంట్ రాజంపేటలో 10% ఉందా? జగన్మోహన్ గారు సమాధానం చెప్పాలా, ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలా, ఎంపీ గారు సమాధానం చెప్పాలా, జిల్లా పరిషత్ చైర్మన్ గారు సమాధానం చెప్పాలా. బల్బు గారు వేసుకొని తిరిగి ముందర పక్కన 5 పోలీసు వ్యాన్లు, వెనక పక్కన 2 పోలీసు వ్యాన్లు. ఏం కొడతారా మిమ్మల్ని? ఎవరున్నా మిమ్మల్ని కనీసం మాడేవాళ్ళు ఉన్నారా? కేవలం ఆర్భాటం తప్పితే, ప్రచార ఆర్భాటం తప్పితే ఈ ప్రభుత్వంలో రాజంపేటకు జరిగింది ఏమీ లేదు. పూర్తిగా కనుమరుగైపోయింది రాజంపేట ప్రాంతం. రెండో మాట చెప్తున్నా, రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోని కని విని ఎరుగని విషాదం అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడం. ఈ దేశ చరిత్రలో ఒక డ్యామ్ కొట్టుకుపోయిన మాట ఎప్పుడైనా ఉందా? ఉంటే చెప్పండి, నేను మార్చుకుంటా. ఒక డ్యామ్ కొట్టుకుపోయి 50 మంది చనిపోతే ఈ రోజు వరకు పునరావాసం జరిగిందా రాజంపేటలో? పులపత్తూరు, మందపల్లిలో 400 గృహాలు నిర్మాణం జరుగుతున్న క్రమంలో 1.5 సంవత్సరం నుంచి ఇంతవరకు అవి పూర్తి కాల. ఇంకెప్పుడు పూర్తి చేస్తారు? నిన్న సామాజిక సాధికారత యాత్రని ఎమ్మెల్యే గారు 2 కోట్ల రూపాయలు పెట్టి ప్రెజర్ పెట్టి అందరి మీద లేడీస్ అందరినీ మాయ చేసి అధికారాన్ని వెచ్చించి అందరినీ తోలి 2 కోట్ల రూపాయలు ధనం ఖర్చు పెట్టిన ఈ రాజంపేట ఎమ్మెల్యే అదే డబ్బుతో పులపుత్తూరులో మందపల్లిలో ఎందుకు ఇల్లు కట్టలేకపోతున్నాడు? ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోతే ఈ 2 కోట్లైనా నువ్వు పెట్టి ఎందుకు కట్టలేవు?
ముందు ప్రజల భవిష్యత్తు ముఖ్యమా, ప్రజల సదుపాయాలు ముఖ్యమా, నీ రాజకీయ భవిష్యత్తు ముఖ్యమా? నీకు రాజకీయం కావాలంటే ముందు ప్రజలు ఆనందంగా ఉండాలి, ప్రజలు నీ మీద సాటిస్ఫైడ్ అవ్వాలి, ప్రజలు నీ మీద సదుద్దేశంతో ఉండాలి. ప్రజలు లేకుండా కేవలం నా దగ్గర డబ్బు ఉంది, నేను 2000 పంచుతా 5000 పంచుతా అని అనుకునే మాట ఇవి జరగవు. ఇది ప్రజా అభిమానానికి, ధన దాహానికి, ధన బలానికి జరిగే ఎన్నికలు, రాబోయే ఎన్నికలు రాజంపేటలో ఖచ్చితంగా ప్రజాభిమానమే గెలుస్తుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. కానీ వీని ఎరుగని విషాదాలు, రాజంపేటకు ద్రోహాలు ఇన్ని జరిగిన పక్షంలో ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాలో, ఎట్లా మేము సపోర్ట్ చేయాలో మీరే చెప్పాలని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఇప్పుడు నాకు ఒక కోర్టు కేసు ఉంది, ఆ కోర్టు కేసు కోసం వచ్చా. భూ హక్కు చట్టానికి సంబంధించి మీరు న్యాయవాదుల సంఘానికి సంఘీభావం మద్దతు ఏమైనా తెలుపుతున్నారు? ఖచ్చితంగా ఇక్కడే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఈ భూ హక్కుల చట్టానికి సంబంధించి ఎక్కడ నా మద్దతు అడిగినా తెలియజేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే ఒక ప్రజా నాయకుడిగా, లేదు ప్రజల్లో సగటి మనిషిగా దీన్ని ఎట్లాంటి పరిస్థితుల్లో ఆమోదించలేం. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా, ఈరోజు వైకాపా ఉండొచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం ఉండొచ్చు, ఏ ప్రభుత్వం మాట అయినా అక్కడున్న ట్రిబ్యునల్ హెడ్స్ వింటారు. ఖచ్చితంగా ఐఏఎస్లను ట్రిబ్యునల్లో పెట్టి వాళ్ళ ద్వారా తీర్పులు వెలువరిస్తే ఆ ఐఏఎస్లు ఎప్పటికైనా ప్రభుత్వం మాట వింటారు. ఇది ఈ ప్రభుత్వం అయినా, ఇంకో ప్రభుత్వం అయినా, ఇంకో ప్రభుత్వం అయినా, అది కామన్. అది అలాంటి పరిస్థితుల్లో ట్రిబ్యునల్ పెట్టి కేసును పరిశీలించే మాటను పక్కన పెట్టి తీరాల్సిందే. ఎందుకంటే ప్రజల్లో నమ్మకం కోల్పోతారు. ఎట్లాగూ ఈరోజు శాసన వ్యవస్థ మీద కానీ, లేదంటే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ మీద కానీ ఈరోజు నమ్మకాలు లేవు ప్రజలకి. కానీ విధి లేని పరిస్థితుల్లో ఓట్లు వేస్తున్నారు, తప్పదు. కాబట్టి నమ్మకాలున్న న్యాయ వ్యవస్థను కూడా ఎందుకు మీరు ఇంత దారుణంగా తొక్కాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఎవరికి ఈ సమాజానికి ఇది మంచిది కాదు. ఈ ప్రభుత్వమా ఇంకో ప్రభుత్వాన్ని కాదు, అసలు ఈ పాలసీనే తప్పు. ఈ జీవోను రద్దు చేయాల్సిందే. దానికోసం తుదికంటా పోరాడతాం. టికెట్ ఆశిస్తున్నారు కదా, భవిష్యత్తు మీతో పాటు చాలా మంది రాజంపేట నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ పడి అధిష్టానం వేరే వాళ్ళకి ఇస్తే మీరు ఏమన్నా ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం ఉందా? ఆయన విధానాలన్నా, ఆ పసుపు జెండా అన్న ఇష్టం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితోనే నా ప్రయాణం. టికెట్ అనేది ఒక ఘట్టం మాత్రమే. టికెట్ ఇస్తే మరింతగా ప్రజల్లోకి వెళ్ళి వారికి మేలు చేయడానికి నాకు ఆస్కారం ఉంటుంది. టికెట్ ఇవ్వకపోయినా ఇంక ఏ వ్యక్తికి ఇచ్చినా నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. సంబంధించి భూములు కోల్పోతున్న బాధితులు కానీ, లబ్ధి పొందుతున్న లబ్ధిదారులు కానీ స్పందించాలి. కానీ న్యాయవాదులకి ఈ భూ హక్కుల చట్టానికి ఉన్న సంబంధం ఏంటి? ఎందుకు వీళ్ళు ఆందోళన చేయాల్సి వచ్చింది? మీరెందుకు స్పందిస్తున్నారు? ఎందుకంటే న్యాయవాదులకు ఈ న్యాయ వ్యవస్థ అన్నం పెడుతుంది. పూర్తిగా వారికి ప్రతిరోజు అన్నం పెట్టేది న్యాయ వ్యవస్థ. పేషెంట్ లేకపోతే డాక్టర్లకు డబ్బు వస్తుందా? డాక్టర్లు దేనికోసం? పేషెంట్ ఉంటేనే డాక్టర్కి వాల్యూ ఉంటుంది, న్యాయ వ్యవస్థ ఉంటేనే న్యాయవాదులకు వాల్యూ ఉంటుంది. రెండోది, సగటు మనిషిగా ఎవరైనా ఆలోచించేది, న్యాయవాదులను పక్కన పెడితే ఎవరైనా ఆలోచించేది కోర్టులలో న్యాయం జరుగుతుంది కానీ పోలీస్ స్టేషన్కో ఎంఆర్ ఆఫీస్కి పోతే న్యాయం జరగదు అనేది సగటు మనిషికి ఉన్న నమ్మకం. అది ఈరోజు వ్యవస్థలు తయారయ్యాయి. అంటే భూ హక్కుదారుల జీవితాంతము ఇది సివిల్ కేసులు ఏళ్ల తరబడి కేసుల్లో నడుస్తూ ఉంటే న్యాయవాదులను సాగుతూ ఉండాలని మీరు చెప్పడం. నేను అట్టనట్లా, నేను ఒకటే కోరుతున్నా ఈ ప్రభుత్వాన్ని. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఒక 50 కోట్లు ఉన్నాయనుకోండి, మీరు 200 కోట్లు చేయండి. 50ని ఇంకొక 150 భవనాలు కొత్తగా కట్టి కోట్లకి 200 కోట్లు పెట్టండి. ఇంకా కొంతమంది కోర్టు జడ్జిల్ని మీరు ప్రమోట్ చేయండి, రిక్రూట్ చేసుకోండి. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఒక 1000 మంది జడ్జెస్ ఉంటే వాటిని 3000 చేయండి. న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం ఉన్నప్పుడు ప్రజల్లో ఉన్న పరిస్థితిని బట్టే మనం పోవాలి. కానీ కొత్త కొత్త విధానాలు తేవడం మంచిది కాదనేది నా ఉద్దేశం. ఎందుకంటే ప్రభుత్వాలు 5 ఏళ్లకు ఒకసారి మాత్రమే వస్తాయి. ప్రతిసారి ఒక వ్యక్తికి ఓటేస్తారు ప్రజలు, వారు మారిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. ఉన్నప్పుడు మీరెందుకు ఈ సొసైటీలో ఉన్న ఈ స్ట్రక్చర్ని మార్చాలనుకుంటారో నాకైతే అర్థం కాల. ద ఎంటైర్ స్ట్రక్చర్ ఆఫ్ ద సొసైటీ, వై యూ వాంట్ టు చేంజ్ ఇట్? అంటే నేను చెప్పేది భూ హక్కుల చట్టం గురించి హక్కుదారులు స్పందించాలి కానీ న్యాయవాదులు స్పందించడం ఏంటి? నేనేమంటున్నానంటే హక్కుదారులు అయితే కరెక్ట్గా ఉన్నారు కానీ న్యాయవాదులే వ్యతిరేకిస్తారు. ఎందువల్ల? నేనేమంటున్నానంటే ఎక్కడైనా
ఒక విప్లవం రావాలన్నా, ఒక ఉద్యమం రావాలన్నా నాయకుల్లోంచి ముందు వస్తుంది. నాయకులు ప్రజలను ఉత్తేజం చేస్తారు, చైతన్యవంతులను చేస్తారు. ఈ న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వారు చదువుకున్న వ్యక్తులు, వెంటనే వారికి పరిస్థితి అర్థమవుతుంది కాబట్టి వారు ముందుకు వచ్చారు. న్యాయవాదులు కూడా వారి కోరికలు వారికి ఉండొచ్చు, వారి సమస్య వారికి ఉండొచ్చు, కానీ చదువుకున్న మేధావులు కాబట్టి ప్రజలకు ఒక రకమైన చైతన్యాన్ని కలిగించడానికే వాళ్ళు ముందుకు వచ్చారు. ఇప్పుడు నేను కూడా సగటు మనిషినే, కానీ ఒక స్థాయి నాయకుడిగా నేను ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నానంటే ప్రజలను చైతన్యవంతం చేయడమే. రాజకీయ నాయకులు ప్రజలను చైతన్యవంతం చేయడానికి, ప్రజలను ఇబ్బందులకు గురి కాకుండా పరిపాలించడానికే రాజకీయ నాయకులు ఉండేది. వీరికి సహకరిస్తూ ఈ సమాజంలో రకరకాల మేధావులు ఉన్నారు. మేధావులు ఎవరు ముందుకు వచ్చి మాట్లాడినా తప్పేంటి? న్యాయవాదులు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. న్యాయవాదులు జిల్లా ఉద్యమాల్లో పాల్గొన్నారు. న్యాయవాదులు రకరకాల ఉద్యమాల్లో, జయాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఏ సమస్య వచ్చినా ప్రజలకు న్యాయవాదులు కూడా ముందుంటున్నారు. ఈరోజు వాళ్ళు కూడా ముందున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సమస్య న్యాయ వ్యవస్థకు సంబంధించింది కాబట్టి వారు ముందుకు వచ్చారు. కాబట్టి తప్పు లేదని నా భావన. ముందు న్యాయవాదులతో స్టార్ట్ అవుతుంది, తర్వాత రాజకీయ నాయకులతో స్టార్ట్ అవుతుంది, నెమ్మదిగా ప్రజలే పోతుంది. ప్రజల్లో చాలామందికి చైతన్యం ఉండకపోవచ్చు. ఎవరైతే పల్లెల్లో ఉన్నారో వాళ్ళకి ఎవరికి తెలియకపోవచ్చు. అసలు ఈ చట్టం ముందు ఒకటి వచ్చిందనే విషయం ఎవరికి తెలియదు. ఇది తెలుసుకోవాలంటే ఒక 3 నెలలు 6 నెలలు టైం పడుతుంది. కోర్టుకు పోకుండా మనం ట్రిబ్యునల్కి పోవాలనే విషయము వారికి అనుభవంలోకి వస్తే తెలుస్తుంది. అనుభవంలోకి తేవాలంటే న్యాయవాదులు ముందుండి పోరాడాలా అనేది నా ఉద్దేశం. న్యాయవాదులతో పాటు వారు కూడా రాజకీయ నాయకుల్ని, ప్రతిపక్ష పార్టీలను, రకరకాల ప్రజా సంఘాలను అందరూ కూడా కలుపుకొని ముందుకు పోవాలని కూడా ఈరోజు న్యాయవాదులను మేము వినవిస్తున్నాం. లబ్ధిదారులు పట్టాలు పొంది హర్షం వ్యక్తం చేస్తున్నారు కదా, మాకు ఇన్నాళ్ళు ఏ కాగితాలు లేవు, ఇప్పుడు సర్వ హక్కులు వచ్చినాయి, మాకు సంతోషంగా ఉంది, ఎవరు చేయలే, ఆయన చేస్తున్నారు. ప్రజల్లో ఎక్కడైనా పట్టా పేపర్లు ఇచ్చారనేది మీరు అంటున్నారు, నేనేం కాదనట్లే. కొంతమందికి వచ్చిండొచ్చు. ఇది నిరంతర ప్రక్రియ. ఒకప్పుడు రాజశేఖర గారి హయాంలో కానీ, ఎన్టీ రామారావు గారి హయాంలో కానీ, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ కొన్ని వేల లక్షల పట్టాలు ఇచ్చారు. అంతెందుకు 2014 నుంచి 19 వరకు 30 లక్షల ఇల్లు కట్టారు. అంటే వారందరికీ పేపర్లు ఇవ్వలేదా? చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 దాకా 30 లక్షల ఇల్లు కట్టారు ఈ రాష్ట్రంలో. వాటన్నిటికీ పేపర్లు ఇవ్వలేదా? చుక్కల భూమి అనేది ఈరోజు మాట కాదు, ఇది గత 10-15 సంవత్సరాలుగా నలుగుతోంది. చుక్కల భూమిని మనము రెగ్యులరైజ్ చేయాలి, ఎవరైతే నిజమైన హక్కుదారు ఉన్నాడో వాడికి కట్టబెట్టాలనేది గత 10-12 సంవత్సరాలుగా నడుస్తోంది. దానికి రకరకాల విధి విధానాలు పెడుతూ వచ్చారు. ఇదేమి ఈరోజు ఇచ్చింది కాదు. ఇంతకుముందు కూడా కలెక్టర్ల దగ్గర అధికారం ఉంది. చుక్కల భూమి కాదు, ఇది నా భూమి అని చెప్పితే దానికి పేపర్ని సరిగా పెట్టి మనము ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కలెక్టర్ పంపిస్తే కలెక్టర్ గారు అప్రూవ్ చేసిన సందర్భాలు కొల్లలు. ఇది ఈరోజు కాదు, గత 2008 నుంచి ఏ రోజైతే అసైన్మెంట్ యాక్ట్ కేమ్ ఇంటూ ఎఫెక్ట్ ఏ రోజైతే వచ్చిందో రంగంలోకి, ఆ రోజు నుంచి కూడా కలెక్టర్లు అదే పనిలో ఉన్నారు. కాకపోతే ఏంటంటే కలెక్టర్లు ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మూకుమ్మడిగా చేయాలని సిస్టమ్. కానీ ఈరోజు కూడా పూర్తిగా అన్ని చుక్కల భూముల్ని రెగ్యులేట్ చేశారని నేను అనుకోవట్లే. మీరు చెప్పండి, ఇప్పుడు నాకున్న అనుభవం ప్రకారమే సుండుపల్లి, వీరపల్లి ప్రాంతాల్లో, రాజంపేట ప్రాంతాల్లో ఎన్ని చుక్కల భూమిని రెగ్యులేట్ చేశారు? కొన్ని వందల వేల మంది ఈరోజు భూ హక్కుదారులు చుక్కల భూమిలో ఉంటే ఏ 10ల సంఖ్యలో ఇంతవరకు ఇచ్చారు. మిగతా భూముల పరిస్థితి ఏంటి? ఎక్కడ జరుగుతోంది? రెండవది, 20 ఏళ్ళు దాటితే అసైన్మెంట్ భూమి ఎవరికైనా, అసైన్మెంట్ పట్టా ఎవరికైనా ఉంటే అది మీదేనని అమ్ముకోవచ్చని మాట్లాడారు. ఇంతవరకు దాని మీద పేపర్ రాలేదే. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రకటనల రూపంలో, జీవోల రూపంలో ఉన్నాయే కానీ అవి ఇంప్లిమెంటేషన్ రావడానికి ఇంకా టైం పట్టే అవకాశం ఉంది. ఇంతవరకు అయితే ఇంకా ప్రజల్లో జరగల. కాబట్టి ఇవన్నీ చట్టాలు తప్పనట్లు అయిన ఇంప్లిమెంటేషన్ ఎప్పుడైతే బాగా జరుగుతుందో అప్పుడే కరెక్ట్గా ఉంటుంది. కానీ ఇవి చేసాం కాబట్టి ట్రిబ్యునల్ పెడతాము, కోర్టును తీయేస్తామంటే అది న్యాయసమ్మతం కాదు. అది నా నమ్మకం. ప్రజల్లో ఉన్న పరిస్థితి కూడా అది.